హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనేవి వేడెక్కుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎవరైతే ప్రభుత్వాన్ని పరిపాలించారో వాళ్ళందరూ కూడా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా అటు నుంచి ఇటు జంపింగ్ చేయబోతున్నారు అనే టాక్ అనేది ఒకటైతే వినపడుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైకాపా నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు పార్టీని విడిచి, అలాగే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ని విడిచి ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ అయిన రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరిద్దాం. సో ఈ విషయం గురించి అనేది చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ ఏపీ తీసుకుందాం సార్. వైకాపా నుంచి ఎవరెవరు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయంటారు? గతంలో ఎవరు వెళ్ళిపోయారు? యాక్చువల్గా ఇప్పుడైతే కొత్తగా ఆళ్ల నాని పేరు వినిపిస్తుంది. ఆయన వైఎస్ఆర్సీపీలోనే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వారు, ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి. ఆయన ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నాడన్న వార్త ప్రబలంగా వినిపిస్తుంది. కాకపోతే ఏలూరులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాతవాళ్ళు ఈయన వస్తే ఇంకా మామూలుకి పోతుంది అని. కాకపోతే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నది ఏంటంటే, చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇతను, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడు. అతను మన పార్టీలోకి వచ్చేస్తే ఇంకా ఈ పార్టీకి ఇక్కడ రీచబిలిటీ అనేది ఉండదు. కాబట్టి రాజకీయపు ఎత్తుగడలను ఆళ్ల నానికి సెలవు కప్పడానికే చంద్రబాబు నాయుడు సిద్ధమైపోయారన్న మాట అయితే మనకి ఇప్పుడు వినిపిస్తుంది. అంతకు ముందు మనం ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీకి చాలా విచిత్రమైన పరిస్థితి ఎన్నికల ముందే జరిగింది. చాలా సందర్భంలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఏంటంటే, ఎన్నికలు అయ్యాక కొంతమంది వెళ్ళిపోయారు. అవును, బీఆర్ఎస్కు వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటే, బీఆర్ఎస్లోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత కేశవరావు వెళ్ళిపోయాడు, కడియం శ్రీహరి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత దానం నాగేంద్ర వెళ్ళిపోయాడు, ఆ తర్వాత మనకు చాలా హేమహేమిలు అంటే ఏంటి, తెల్లం వెంకట్రావు వెళ్ళిపోయాడు, పసుమూరు దయాకర్ వెళ్ళిపోయారు, ఆ తర్వాత ప్రకాష్ గౌడ్ వెళ్ళిపోయాడు, గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. సో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్కు స్టాన్స్ నాయకులు అనుకునే వాళ్ళందరూ కూడా అక్కడ జంప్ అయిపోయారు. కేశవరావు వెళ్ళిపోవడం అంటే కూతురు కోసం వెళ్ళిపోయాడు, కడియం కూతురు కోసం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా పనిచేసిన వాళ్ళు, కేసీఆర్ ఎంతో గొప్పగా చూసినటువంటి అతను కూడా వెళ్ళిపోయాడు. దానం కూడా అంతే. దానం సరే మొదట జంప్ అయిపోయాడు. ఇప్పుడు మల్లారెడ్డి వరకు వచ్చి పాయింట్ నిలబడి ఉంది. ఇది బీఆర్ఎస్ పరిస్థితి. ఇక్కడ తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ వైఎస్ఆర్సీపీది విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఎన్నికల ముందే కొంతమంది జంప్ అయిపోయారు. వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఎన్నికల ముందు జంప్ అయిన వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, అసలు వాళ్ళు ఎందుకు జంప్ కావాల్సి వచ్చింది? వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు జనసేనను టీడీపీను ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా ఆ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. కాకపోతే అప్పట్లో టాక్ వచ్చేసింది. అక్కడ 2 అంశాలండి. ఒకటి, ఇక్కడ కేసీఆర్ సీట్లను మార్చకుండా ఓడిపోతే వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ సీట్లు మార్చి ఓడిపోయాడు. అవును, చాలా అబ్రప్ట్ గా మార్చేశారు. చాలా అంటే పెద్ద నాయకుల సీట్లు కూడా నాన్ లోకల్స్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. దానివల్ల రాజకీయాల్లో బదిలీలు వర్కౌట్ కావు. రాజకీయాల బదిలీలు వర్కౌట్ కావు. ఈయన ఏమనుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు ఒక నియోజకవర్గంలో ఉండడం వల్ల అక్కడ అంతో ఇంతో బ్యాడ్ నేమ్, ఎందుకంటే అధికార పార్టీకి యాంటీ ఇన్కంబరెన్స్ ఉంటుంది, ప్రతికూలత ఉంటుంది. ఆ ప్రతికూలత ఆల్రెడీ మూట కట్టుకొని ఉంటారు. వీళ్ళు వేరే నియోజకవర్గానికి వెళ్ళి వేరే వాళ్ళు ఇక్కడికి వస్తే ఇద్దరు ఆయా నియోజకవర్గాలు కొత్త వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు నాన్ లోకల్ వీళ్ళు అనే ఒక ఫీలింగ్ కూడా కలుగుతుంది. నాన్ లోకల్ అనేది ప్రతిపక్షాలు ఎలా లేవనెత్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది. కానీ ఈ నాయకులకు ఆల్రెడీ కొంచెం పార్టీలోన నడిపినటువంటి ఒక తీరు ఉంటుంది. కాబట్టి ఆ పాత పేరు పోతుంది, కొత్త పేరుతో వీళ్ళు ఇక్కడ గెయిన్ చేయగలరేమోనని ఆయన పాచికలు వేశారు. ప్రచారంలో కూడా ఇది చాలా ఇబ్బంది అయింది. అది అందుకోసమే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్నికల ముందు మనకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోన మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ఆయన టీడీపీలో చేరిపోయారు. అభ్యర్థి ఆయనకు యాక్చువల్గా ఆయనకు సీట్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదు మైలవరం. సో ఆయన జంప్ అయిపోయాడు, తిరుపతి రెడ్డి పైన గెలిచి పడేశాడు ఆయన తిరుపతి పైన. అలాగే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికలకు 10 నెలల ముందుగానే అతను టీడీపీలో చేరాడు. అది కూడా వైఎస్ఆర్సీపీకి చాలా కావాల్సినటువంటి వ్యక్తి, అతను వెళ్ళిపోయాడు. సర్వీస్ కూడా చాలా కాలం చేశాడు. నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిపోయాడు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నుంచి వ్యక్తి. అతన్ని కూడా ఈయన సరిగ్గా కాపాడుకోలేకపోయారు. అతను కూడా నెల్లూరులో పోటీ చేసి అప్పట్లో ఎలా ఉందంటే సార్, వాళ్ళకి టికెట్ ఇవ్వరు. అదే ఇప్పుడు వీళ్ళందరూ కూడా టికెట్లు దక్కలేదని వెళ్ళిపోయిన వాళ్ళు. అవును, టికెట్లు దక్కలేదని
వెళ్ళిపోయిన వాళ్ళు. అలాగే కొలను పార్థసారథి అవును. ఎంత ఇదంటే ఆయన పెనమలూరులో ఆయన నిలిస్తే గెలిచిపోతాడు, ఆయన అవును. గ్యారంటీ క్యాండిడేట్, ఆయన పీకి పడేశాడు. అంటే ఇది నాకెలా అనిపించిందంటే సార్, ఇప్పుడు తెలంగాణలో సో బీఆర్ఎస్ రిజల్ట్స్ ముందొచ్చి ఇలా పార్టీ నాయకులు మారకుండా ఓడిపోయింది. అక్కడ అదే ఆ వ్యక్తి మీద వ్యతిరేకత ఉంది ఇప్పుడు అనేది ఒకటి ఎలాగైతే ఉంది కదా. ఎక్కడైతే బీఆర్ఎస్ ఓటమి పాలయ్యిందో అదే రోజున జగన్మోహన్ రెడ్డి డిస్ట్రాస్టిక్ డెసిషన్ తీసుకున్నారు. వ్యక్తుల్ని మార్చి ఆయన ఏమనుకున్నారు, అక్కడ వ్యక్తుల్ని మార్చకుండా కేసీఆర్ దెబ్బతిన్నాడు, ఆ దెబ్బ మనం తినరాదు, అప్పటికే మాటలు వచ్చాయి. వ్యక్తులు మార్చి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే కనుక తెలంగాణలోన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తారని మొట్టమొదటి మారుతూ వచ్చాయి. వాళ్ళపైన యాంటీ ఇన్కంపరెన్స్ కూడా, వాళ్ళపైన నెగిటివ్ రిపోర్ట్లు వచ్చాయి, వాళ్ళు దందాలు చేశారు, వాళ్ళు మార్చాలి అనేటువంటి రిపోర్ట్ కూడా వచ్చింది. ఇంత రిపోర్ట్ వచ్చినా కూడా కేసీఆర్ ఎందుకు మార్చలేదు అంటే, అటు కేసీఆర్ అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా వాళ్ళు చెప్పింది ఒకటే, ఇక్కడ ఎమ్మెల్యేల కంటే కూడా నా మొహం చూసి ఓట్లు వేస్తారు అనుకున్నారు. లోకల్ పార్టీలు, ఇవి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వన్ మ్యాన్ షోనే. ఇక్కడ కేసీఆర్ వన్ మ్యాన్ షోనే, అక్కడ జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ షోనే, చంద్రబాబు నాయుడు వన్ మ్యాన్ షోనే, పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోనే. సో అక్కడ రెండో వ్యక్తి అంటూ ఏ ప్రమేయం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు TV9కి ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇట్స్ నథింగ్ బట్ ఫైట్ విత్ మీ అండ్ ది పార్టీ, ఆపోజిట్ పార్టీ, నాట్ విత్ మై క్యాండిడేట్స్. సో వాళ్ళు గెలిచినా ఓడినా ఆ బాధ్యత నాదే అనుకున్నారు. ఆ బాధ్యత స్వీకరించాల్సి వచ్చింది. అక్కడ అభ్యర్థులను మార్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందరూ అంటున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. పెనమలూరు నుంచి పార్థసారథి టక్కని వెళ్ళిపోయాడు, నిలిచాడు, గెలిచాడు. అంతకుముందు ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో మంత్రి, ఇప్పుడు వేరే పార్టీలో మంత్రి అయిపోయాడు. ఎవరు చేతులు చేసుకున్నారంటే ఒక రకంగా ఈయన కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నవాడు, ఆయన కూడా అతను గుమ్మనూరు జయరాం, ఆయన మంత్రిగా ఉండి నిజంగా చెప్పాలంటే ఆలూరులోనూ అత్యంత అవినీతికి పాల్పడిన పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే గుమ్మనూరు జయరాం. అతడు గుంతకలకు వెళ్ళి గెలిచిపోయాడు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే వైఎస్ఆర్సీపీకి మంచి పాలన వల్ల ఉందన్న హవా అప్పుడు లేదు. తెలుగుదేశంకు తెలియని గాలి ఏదో వీస్తుంది అంటే అది వీచింది, కూటమిగా ఏర్పడడం వల్ల అది గెయిన్ అయిపోయింది. సో అది ఇంత చరిత్ర. ఇప్పుడు ఎవరు రావడానికి పెద్దగా అవకాశం లేదు, రావడానికి రెడీగా ఉన్నారు కానీ అవకాశం లేదు. సో అక్కడే అంటి పెట్టుకొని ఉన్నారు. రావాలనుకుంటే చాలామంది రావచ్చు కానీ రాలేకపోతున్నారు. ఆళ్ల నాని మాత్రం ఇప్పుడు కొత్తగా క్యాండిడేట్ జంప్ అయ్యాడు. మరికొంతమంది అడపా దడప జంప్ కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పాలన ప్రారంభమైపోయింది, వాళ్ళ అకౌంట్లు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాతబడిపోయాడు ముఖ్యమంత్రిగా, కాబట్టి అంత క్రేజీ అంత క్రష్ ఎవరికి ఉండదు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను గేట్లు తెరిస్తే దూకుతారు జనాలు అన్నట్టుగానే కొంతమంది దూకారు. నేను చెప్పాను కదా, ఎవరెవరు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకట్రావు కావచ్చు, పసులూరు దయాకర్ కావచ్చు, కడిగిముక్క శ్రీహరి కూతురు కోసం కావచ్చు, దానం వెంకట్రావు కావచ్చు, తెల్లం కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ వివేకానంద, కేశవరావు, అందరికి మించి కేశవరావు అత్యంత ఆప్తుడు. ఆయనకు పెద్ద పీట వేచి పార్టీకి పెద్ద దిక్కుగా ఆయన్ని బీఆర్ఎస్ ఆయన గౌరవించుకున్నా కూడా ఆయన కూడా బయటకు వచ్చేసాడు కేవలం కూతురు కోసం. యంగ్ జనరేషన్ కోసం తండ్రులు త్యాగం చేసిన చరిత్ర మనం తెలంగాణలో చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరు అక్కడికి వస్తారు, మల్లారెడ్డి దగ్గర ఆగిపోయింది. మల్లారెడ్డి గ్యారెంటీ వచ్చేస్తాడు అనుకున్నారు కానీ ఆయన రాలే. సో మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ ఏదో చేసి ఇప్పుడు తెలుగుదేశం కూడా నెక్స్ట్ ఎలక్షన్ బలపరచాలి అని ఒక టాక్ కూడా అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఓకే ఏపీలో ఇంకా ట్రెండ్ క్రియేట్ కాలే అంటే ఏంటి, అధికార పార్టీకి నెగిటివిటీ ఇంకా అంత త్వరగా రాలే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్ట్రాంగ్గా, వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాంగ్గా పోరాడుతోంది కానీ అక్కడ ఇంకా అకౌంట్ క్రియేట్ చేయలేదు. బట్ కాంగ్రెస్ మాత్రం ఇక్కడ చాలా చెడ్డ పేరు మూట కట్టుకునింది. 10 ఏళ్లలోన కేసీఆర్ ఎంత చెడ్డ పేరు మూట కట్టుకున్నారో కేవలం 1 సంవత్సరంలోనే అంత హైడ్రా కావచ్చు, లేదా కేసులు పెట్టడం కావచ్చు. ఇప్పుడు చూడండి, కేటీఆర్కు నోటీసులు ఇస్తున్నారు, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు. ఆయన అరెస్ట్ చేస్తే ఎవరికి లాభం అంటే కేటీఆర్కే లాభం, బీఆర్ఎస్కే లాభం. కాంగ్రెస్ మళ్ళీ ఈ తప్పులో కాలేస్తుంది. ఈ తప్పు చేయడం వల్ల లేని క్రేజ్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు మీరు సామాన్య ప్రజలను ఎవరైనా కనిపి చూడండి,
అరే 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఏదో చేయలేదు అనుకున్నాం, కానీ వాడు చేసినందుకు కూడా ఈయన చేయట్లేదు. 6 అంటే ఇప్పుడు పథకాలు ఎక్కడ పోయినా ఇప్పుడు ఈ తెలియట్లేదు. గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత చాలా వల్లే వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత వల్లే ఈ బీఆర్ఎస్ పార్టీని పిలిచి ఎవరు ఎమ్మెల్యేలు వెళ్ళరు? వెళ్ళట్లేదు ఎందుకు అంటున్నారు. వెళ్తారు? ఉమ్, ఎందుకు వెళ్తారు? పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కొత్త మోజులో కొంతమంది జంప్ అయ్యారు, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు జంప్ కారు. ఉమ్. జంప్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నెగటివిటీ స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్. స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాంగ్రెస్ ఎలాగో స్టార్ట్ గవర్నమెంట్ వస్తుంది, నీ- మనం నీ- ఉన్న పేరు ఇప్పుడు ఉంచుకుందాం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందంటే ఇంకా మనం వచ్చే సంవత్సరం వచ్చే 5 ఏళ్లలో తర్వాత మందే పాలన. జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది టైం అంతే. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది టైం. ఆ టైం తర్వాత గ్యారంటీ మేమే గెలిచేది, గన్ షాట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి మా నెత్తిని పాలు పోస్తున్నాడు, తొందరగా కేటీఆర్ అరెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కేటీఆర్ కూడా కమాన్ నన్ను అరెస్ట్ చేయంటాడు అని అన్నాడు కదా. అయిపోయిందా? ఏం చెప్తుందా? అందుకే ఆటో ఇది కూడా వచ్చి వాళ్ళ ఆటో ఇది అసలు ఇది కేటీఆర్ చేశారు. సన్నిహితులతో అంటున్నారు, ఏం రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తానంటున్నాడు, ఇంకా చేయట్లేదు ఏంటి, ఎప్పుడు చేస్తాడబ్బా, ఐఎమ్ వెయిటింగ్ అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అంటే నేను నన్ను అరెస్ట్ అదే చేసి టీజింగ్ లాగా ఆ, వెయిటింగ్ నేను- లాగా. నువ్వు జైలుకి వెళ్తా, ఏముంది, డైటింగ్ చేస్తా, స్మార్ట్ అవుతా, స్లిమ్ అవుతా, పాదయాత్ర పాదయాత్ర చేస్తా, సీఎం అయిపోతా. సీఎం అవుతాం. సింపుల్ సింపుల్ Simple. యాజ్ సింపుల్ యాజ్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రశ్నార్థకం రావాలి. పాత కేసులు తవ్వి తీసుకుంటే ఎవరికి నొప్పి, ఎవరు గుంత తవ్వుకుంటున్నారు, ఎవరు పడబోతున్నారు. నేను కేటీఆర్ని గుంతలో వేస్తా, బొందలో పాతి పెడతా అనుకొని ఆ బొందలో ఈయనే పాతి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో, వీ డోంట్ నో. అది చూడాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది నువ్వు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకున్నావు అని కాదు, నీ హయాంలోన కరెంట్ ఉందా పోతుందా. ఇప్పుడు చాలా మంది ఎక్స్పీరియన్స్ ఏంటంటే 10 ఏళ్లలోన కరెంట్ చాలా రేర్గా పోయేది, ఇప్పుడే టప్ టప్ అని లేచిపోతుంది. అవును. అప్పట్లో వాడు స్కామ్కు ప్రజలు ఎప్పుడు కూడా నువ్వు స్కామ్కు పాల్పడ్డావా, నువ్వేం చేసావా, అది నాకు అనవసరం భయ్. మాకేమి నువ్వు ఇచ్చావు? నాకేం చేసావు, అంతే. నా పథకాలు సరిగ్గా ఇస్తున్నావా లేదా. అంతే. కేసీఆర్కి ఏదో అహంకారం ఉందన్న భ్రమతోన ఓడించినటువంటి ప్రజలు వెంటనే కళ్ళు తెరిచేశారు. ఓరి నాయన మేము తప్పు చేసినాం రా నాయన, వీడేంద్ర వీడు, తలనొప్పి కడుపు నొప్పి వచ్చింది మాకు అని పెనం మీద ఉంది పోయిన పడినట్టే. తలనొప్పి అనుకున్నారు కేసీఆర్, అది పోతే ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది. ఇది ఇంకా సివియర్గా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ అకార్డింగ్ టు బీఆర్ఎస్ వ్యూ పర్సెప్షన్ చూడాలి, వాళ్ళైతే ఎవరు దే ఆర్ వెయిటింగ్, దే ఆర్ వెయిటింగ్. సరే, ఇప్పుడు వైకాపాలో ఆల్నానితో పాటు ఇంకా ఏమైనా జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? చూడాలి. అంటే జంపింగ్లు 2 రకాలు ఉంటాయండి. ఒకటి అధికారంలో నీకు అధికారం ఇస్తానంటే వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, పాత కేసులు పెట్టి స్క్వీజ్ చేస్తే వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. 2 రకాలుగా ఉంటారు. అక్కడ పాత కేసులు పెట్టి స్క్వీజ్ చేసేటువంటి ఇంకా లేదు. పైగా ఏంటి, అసలు ఇప్పుడు టీడీపీకి ఆ తర్వాత జనసేనకి కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు వాళ్ళు. కంఫర్టబుల్ జోన్లో ఉన్నా కూడా ప్రతిపక్షం నుంచి లాగేసేయచ్చు. లాగడానికి ఎంతమంది ఉన్నారు అక్కడ? 11 మంది ఉన్నారు. అంతే కదా. పెద్ద సంఖ్య ఉంటే నువ్వు సార్, లాగుతావు. నాది బేసిక్ క్వశ్చన్ ఉంది సార్, అంటే కామన్ వ్యూవర్కి కూడా ఉంటుంది ఇదే. సో ఒక పార్టీని నమ్ముకుని ఒక నియోజకవర్గంలో గెలిపించిన తర్వాత వాళ్ళు వేరే పార్టీకి మారడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక సార్ బేసిక్ ఇప్పుడు రాజకీయాల్లోన నైతికత అనేది ట్రాష్ అలా మాట్లాడాలంటే మీకు ఇంకా ఏబిసిడీలు తెలియవు రాజకీయాల్లోనే అర్థం. చాలా మందికి చాలా మంది సార్ ఒకటే సార్, రాజకీయాల్లో ఒకటే ప్రాతిపదిక, నాయకుడు డబ్బులు ఖర్చు పెడతాడు, వాడు గెలవాలి. ఇప్పుడు అసలు ఇంకో విషయం చెప్పనా, తెలంగాణలోన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లబలబలమ మొత్తుకొట్టున్నారని ఒక టాక్ వినిపిస్తుంది బయట. కారణం ఏంటంటే, ఎవరినైనా మేము కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచాము, నువ్వేమో ట్రాన్స్పరెంట్ అని, నీతి పాలనని, హైడ్రా అంటూ మొదలుపెట్టినావు, రియల్ ఎస్టేట్ పడుకునింది, డ్రగ్స్ మాఫియా అన్నావు, లిక్కర్ పడుకునింది, శాండ్ కొత్త పాలసీ అన్నావు, శాండ్ దందా పోయింది, భూదందా పోయింది, ధరణిని మార్చేస్తానన్నావు. మేము ఎక్కడెక్కడ సంపాదించుకోవచ్చు అక్కడంతా నువ్వు ఐరన్లకి పెట్టేస్తున్నావు, మాకు పైసా రావట్లేదు. మేము ఎట్లా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లోనే మేము ఎట్లా నిలవాలి, ఎట్లా డబ్బు ఖర్చు పెట్టాలి. 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టింది ఎమ్మెల్యే, 25-30 50 కోట్ల దాకా వెళ్ళిపోయింది వ్యవహారం. మళ్ళీ ఎట్లా గెలుస్తావు? అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు, హాయిగా లిక్కర్ పాలసీ మార్చేశారు. అసలు ఆ టెండర్లోన అసలు టీడీపీ నాయకులతో పాటు వైఎస్ఆర్ నాయకులు కూడా పోటీ పడి దక్కించుకున్నారు. అవును, అది పోటీ పడి దక్కించుకున్నారు. లైసెన్సులు అన్ని చాలా మందికి వాళ్ళకే వచ్చినాయి. ఈజీగా సిస్టమ్ ఈజీ చేశారు, ఓపెన్ టెండర్ చేశారు. ఇంకా అభివృద్ధి అని మొదలు పెట్టారు. అసలు ఎక్కడైనా అభివృద్ధి పనులు ప్రారంభమైనాయంటే అవినీతికి వెంటనే అవకాశం ఉందని అర్థం. 100%. ఇక్కడ అభివృద్ధి పనులు ఏమీ లేవు, సో అవినీతికి అవకాశమే లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీలు పట్టేసుకొని కూర్చున్నారు, ఆకలి లకలకలక మాడిపోతుంది, నోరు తెరవడం లేదు, పట్టేస్తాడు ఈయన. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎదురు చూడడం కాదు, వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ టర్న్ వస్తే కసితో జంప్ అయిపోయి బీఆర్ఎస్ని గెలిపించాలని రెడీగా ఉన్నారు. అక్కడేంటి, తినిపించు, బతికించు, లివ్ లెట్ లివ్ పాలసీ అక్కడ ఉండింది. అక్కడ ఇప్పుడు అట్లా లేదు, ఐ విల్ లివ్ యూ డై అని పరిస్థితి ఉంది. ఓకే సార్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే సరే, చంద్రబాబు నాయుడుకి తెలివి చాలా ఉంది. ఆయనకు తెలుసు 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నారు, మనోళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు, ఆకలితో ఉన్నారు. వాళ్ళకు బిర్యానీ పెట్టకపోయినా మొదట ఒక వాయ అన్నం అయితే వడ్డించేసేయాలి. కొంచెం కడుపు చల్లబడిన తర్వాత నిదానంగా నైనా నీకు తర్వాత ఇత్తలనేరా కొంచెం ఆగని చెప్పాలి. అందుకోసం అభివృద్ధి పనులు, అమరావతి అయిపోయింది, నువ్వు ఎన్ని కోట్లని మీకు చెవుడొద్దు మొత్తం. పోలవరం ప్రాజెక్ట్ అది ఏటీఎం లాంటిది, మోడీనే చెప్పారు, ఓ హై ఏటీఎం పెట్టు తీయి డబ్బులు. సో అక్కడ ఇంకా అది కల్పతరువు లాంటిది. కామధేను అమరావతి, కల్పతరువు పోలవరం అయిపోయింది. ఇక్కడ కాళేశ్వరం నువ్వే బొక్క పెడుతుంది, దెబ్బతింది, పైగా దానికి కమిటీ వేస్తుంది. పోనీ ఎలక్ట్రిసిటీ దందుకుందామంటే నువ్వు దానికి మళ్ళీ కమిషన్ వేసేస్తుంది. పోనీ రియల్ ఎస్టేట్ ఏమైనా చేసుకుందామంటే పెద్ద బిల్డర్లు యాక్టివ్గా ఉన్నారు, కానీ చిన్న వాళ్ళందరూ మూలలో 6 గ్యారంటీలకు కూడా ఎన్నో లక్షల కోట్లు అప్పు తెచ్చారని కూడా ఇచ్చే ముందే తెలుసు కదండి. అటు జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు కేసీఆర్ అయినా ఖజానాను మొత్తం బొక్క పెట్టే కిందకి దిగినారు. లేవు డబ్బులు ఎక్కడి నుంచి పెడతావు? పైగా వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇట్లా ఉచితంగా హామీలు ఇవ్వడం అభివృద్ధి అనింది ఏంటి? అప్పులు చేసావు, అభివృద్ధి చేయలేదు. సంక్షేమం పేరుతో నువ్వు అప్పులు చేసావు, అభివృద్ధి చేయలేదు అన్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? అంతకుమించి హామీలు ఇచ్చావు. ఇవ్వడంతో పాటు ఇప్పుడు అభివృద్ధి అని అంటున్నావు. అభివృద్ధిలోన రూపాయి సెంట్రల్ నుంచి వస్తే గ్రాంట్ వస్తే అక్కడ పని జరిగేది 50%. మిగిలిన 50 చేతి నుంచి చేతికి ఐసుగడ్డలాగా మారిపోతుంది. ఓ పెద్ద ఐసుగడ్డ చిరిపోయేసరికి నీటి బిందె అయిపోతుంది, కరిగిపోతూ ఉంటుంది. సో చూద్దాం. సో ఈ విధంగా చూస్తుంటే ఇక్కడ పెద్ద గ్లామర్ లేదు ఇప్పుడు కాంగ్రెస్కు. చేరాలన్న కోరిక వాళ్ళకు లేదు, చేర్పించుకునే తీరికి వీళ్ళకు లేదు. అక్కడ చంద్రబాబు నాయుడుకు కొంచెం పార్టీని అంటే ఆయనకు ఒక కసి ఉంది. ఉన్న 11 మంది కూడా అక్కడ ఎందుకు లాగెత్త అయిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు, తీసేసుకోరా బాయ్ నాకు వద్దని. ఎందుకంటే ఆయన తెలుసు ఇప్పుడు ఇంతమంది పోతున్నారా, ఇంతకు రెట్టింపు వస్తారు ఎలక్షన్ ముందని. ఏ పార్టీకైనా అధికారంలో ఉన్నప్పుడు ఓడిపోతే పోతారండి, గెలిచిన తర్వాత వస్తారండి. ఓడిపోయిన పార్టీ వాళ్ళు నాయకుడు కూడా ఏమనుకుంటారు, ఇప్పుడు పోతే చాలరా ఆయన, ఎందుకంటే వాళ్ళు భరించే శక్తి ఉండదు. నువ్వు వెళ్ళి నువ్వు అధికార పార్టీలో ఉండవు, నువ్వు ఎంత సంపాదించుకో ఎలక్షన్ టైం తిరిగి రా అంతే అంటారు. ఇది చాలా క్యాజువల్ డీలింగ్ అయిపోయింది. ఇప్పుడేమో నైతికత, అరే ఎలా జంప్ అయిపోతారు, ఎలా ఇలా అయిపోతారు, అలాంటివి ఏమి లేవు. చూడదు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈరోజు డిస్కషన్, ఏపీ పాలిటిక్స్ అండ్ తెలంగాణ పాలిటిక్స్. మరో డిస్కషన్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.